పవన్‌కి మరొక షాక్ తగలబోతుందా? ఇవాళ సాయంత్రం 4:30కి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టబోతున్నా. నా ఇంట్లోనే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టబోతున్నాను అని పవన్ కళ్యాణ్ పొద్దున్నే చెప్పారు. దానికి కూడా పోలీసుల పర్మిషన్ కావాలని ఒకంత అసహనంతో అడిగారనమాట. ఏదైతే నిన్న పోలీసులు పర్మిషన్ రిజెక్ట్ చేశారు కాబట్టి గచ్చిబౌలి సభకి. దానికి వాస్తవంగా అయితే గనక ప్రెస్ కాన్ఫరెన్స్‌కి ఎవరు పర్మిషన్ అక్కర్లేదు. అడగాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు అడిగారు కాబట్టి దీన్ని వివాదం కిందన మలుచుకుంది. ఓ పక్కన రేవంత్ రెడ్డి నోరు మీద పట్టలేదు. కానీ తాజాగా పవన్ కళ్యాణ్ మీడియా సమావేశానికి కూడా అనుమతి ఇవ్వం, ఇది చెప్పడానికే ఈ మీడియా సమావేశం అంటూ అద్దంకి దయాకర్ ఎమ్మెల్సీ తాజాగా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ సంచలనం సృష్టిస్తున్నటువంటి. కనీసం మా ఇంట్లో ప్రెస్ మీట్కైనా అవకాశం ఇవ్వమని చెప్పి అడుగుతున్న పరిస్థితుల్లో ఆ ప్రెస్ మీట్కు అవకాశం ఇవ్వడము కుదరదు అని చెప్పడానికే ఈ సమావేశం, పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. వాస్తవంగా ఆ మాట ఎవరు చెప్పాలి? పోలీసులు చెప్పాలి. పోలీసులు చెప్పాల్సినటువంటి మాటని ప్రెస్ మీట్కి కూడా అనుమతి ఇవ్వమన్నటువంటిది ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ చెప్తున్నారు. అది కూడా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గాంధీ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి ప్రకటించడం అన్నటువంటిది కీలకం. ఒకవేళ హోంమంత్రి చెప్తే ఒక అర్థం ఉంది, లేకపోతే డీజీపీ చెప్పినా పర్లేదు, హైదరాబాద్ పోలీసులు కమిషనర్లు ఎవరైనా చెప్పినా అర్థం ఉంది. కానీ ఇదేంటి అన్నటువంటిది ఇప్పుడు కొత్త చర్చ.